ఆటలు వచ్చాయి దాంతో కొట్టుకోకు. 7 మంది కుమారులు, 6 మంది కోడళ్ళు, నా భార్య పట్టకు దర్శనాలు 33 జీతగాళ్ళు, 60 మంది గుమస్తాలు క్షేమంగా ఉన్నారా అని. అంటే క్షేమంగా ఎవరికి రాగమ్మా? అందుకోసం మీ చిన్న మూగుడికి రోగంతో అందరూ క్షేమంగా ఉన్నారా? క్షేమం కొడుతున్నావు. అలాగే ఎవరు సరే తెలుపలే గారు మారెడ్డి గారు నీకేమన్నా బుద్ధిందా? ఏమిటిదే? ఇంతమంది సభలో, ఇంతమంది పెద్దల్లో, ఇంతమంది జనాల్లో బడబడబడబడా అని కొట్టుకుంటే నాకు ఎలా అర్థం అవ్వాలి? కన్యా వయసోడు వయసోడే ముసలోడు ముసలోడే కదా. ఎవరు ముసలోడు? నువ్వు. నేను వయసోడు? నేను. నువ్వు విషయానివా కదా? తలారి నేను కులాలా ఏమంటే కదా కుల ఇరిపోయింది. పద్దెనిమిది తాగుతూ నా మినరల్ వాటర్. ఎవరి కుల ఇరిపోతే మినరల్ వాటర్ మళ్ళీ 18 తాగుతూ అంటాను. దోషుడు పట్టుకోవాలి మళ్ళీ. కులాయి కులాయి పడితే పనికి పడతా. ఎక్కడ అక్కడ పడుకో. ఏ గిన్నె చూస్తుందా? ఏం పోయిందనే? ఏది మళ్ళా కొడదామని మన సర్పంచ్ ఎలక్షన్ లో పెట్టుకున్నాను. ఏం కులాయి? ఇంటింటి కాడ మినరల్ వాటర్ కులాయి. ఆడ కుల్లాయి ఇంటి ముందు ఇక్కడ చూసుకుంటాడా? నా ఇంటి ముందరే పెట్టిండేది. చెయ్యి ఎక్కడరా? ఇంటి ముందర నచ్చా ఏదవా నీళ్ళు వద్దంటే కులాయి కావాలంట. కొత్త కుల్లాయి కావాలా? నీళ్ళు అవసరం లే, ఊరుకుంటా ఉంటారు. కుల్లాయిలో నింటి నీళ్ళు ఉంటేనే కుల్లాయిలోకి వచ్చేది. నీళ్ళు కొత్త కుల్లాయి ఏం చేస్తావు? కులాయి తలారి ఇంతమంది సభలో నువ్వు బడబడబడా అని కొట్టుకుంటే నాకు ఎలా అర్థమారు? ముసలుడే వయసాడు అంటున్నావు. తలారి పోకనాటి కులము, నా పేరు పెదరాఘవరెడ్డి అంటారు. వచ్చి ఊరి పేరు తాజాగా చూసేస్తారు. ఎవరికి? పెదరోగం వచ్చిన వాళ్ళు. పెదరాగం వచ్చింది ఇప్పుడేంటి కొద్దిగా నాకు? నా పేరు పెదరాగం రెడ్డి అంటున్నావు. కాదురా ముఖమా, పేరు పెక్కాది కాచిన పెదరాఘవరెడ్డి. దూరం ఉండవు. రాష్ట్రాలు ఫీజులు ఎగిరిపోతాయి. పేరు పెక్కాది కాచిన పేరు ప్రకాశ్ పోకనాటి కులం వేలేటి పెదరాఘవరెడ్డి. తలారి నా మిసమా, నా బంగారు పట్టు నా కాలికి పిల్ల మెట్లో నీ కాళ్ళు పిట్ల బిల్ల మిట్లుంటే నా కాళ్ళు గుడ్లు ఉన్నాయి. పని పైకి ముందే చెట్టువారు కదా కండు కనబడని పై బలుపులు మలిచి చూపిస్తాడా? అక్కడ చూపించచ్చు కదా. ఎక్క వాళ్ళకి ఎట్ట కనబడుతుంది? పీడు ఉంది కదా అని. ఎక్కడ